వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి వల్ల తమకు లాభం కలిగిద్ది అనుకుంటే అమాంతం వాటేసుకుంటుంది. కానీ ఆ వ్యక్తి వల్ల తమకు నష్టం జరుగుతుంది అనుకుంటే అతన్ని వెంటనే డిజోన్ చేసుకొని ఎత్తి అవతల టీంలో వేసేసిద్ది. అతను తెలుగుదేశం ఓడు అని ముద్ర పడేసిద్ది. ఇప్పుడు ప్రశ్నారావణ విషయం ఎగ్జాంపుల్గా తీసుకోండి. ప్రశ్నారావణ అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని అరెస్టును వ్యతిరేకించింది. అతని అరెస్టును వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ట్వీట్ చేశారు. హే రామ్ అనుకుంటూ ట్వీట్ చేశారు కదా. ఇప్పుడు అతని వల్ల వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయం అర్థమైపోయింది. ప్రశ్నారావణ ఒక హిందూ వ్యతిరేకగా జనంలో ముద్ర పడ్డాడు. అతన్ని ఓన్ చేసుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని వెంటనే యూ టర్న్ తీసుకున్నారు. ఆ ప్రశ్నారావణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, అతను ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి కొడాన్న అనేది ఒక అడుగు ముందుకేసి మాకు సంబంధం లేదు, అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఒక్కసారి వినండి. పవన్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విన్నారుగా. ఈ ప్రశ్నారావణట చంద్రబాబుకి, లోకేష్కి, బాలకృష్ణకి అనుకూలంగా ఉంటాడట, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాడట. ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవాడైతే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అతను ఎందుకు అరెస్ట్ చేపిస్తుంది? అరెస్ట్ చేపించేది కదా. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం అయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి అతను పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేపించింది అనుకున్నాం. అతను అరెస్ట్ చేసినప్పుడు, అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించింది? అంతగా ప్రశ్నారావణ ఎందుకు ఓన్ చేసుకుంది? ఆ ప్రశ్నారావణకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్వీట్ చేశారు? పొద్దున్న లేస్తే తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏడ్చే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అరెస్ట్ అయితే ట్వీట్ చేస్తారా? అరెస్టుకు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఏమన్నా లాజిక్ ఉందా అండి? ప్రశ్నారావణ్ణి ఓన్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నారావణ బయట ఉన్నంతకాలం అతను ఓన్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అది అందరికీ తెలుసు. అతని అరెస్టును వ్యతిరేకిస్తూ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు, పేర్నాని ప్రెస్ మీట్ పెట్టాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఏదో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరెస్ట్ అయితే ఎంతమంది నాయకులు మాట్లాడతారో అంతమంది నాయకులు మాట్లాడారు. ఇప్పుడు అతని వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి అతను తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తి అని చెప్పేసి ముద్రేస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తి అయితే అసలు అరెస్టే కాడు. అరెస్ట్ చేసుకోరు కదా సొంత పార్టీ కార్యకర్తని, సొంత అనుకూలంగా ఉండే వ్యక్తిని. అతను పొద్దున్న లేస్తే ప్రశ్నారావణ్ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాడు, కూటమి ప్రభుత్వాన్ని తిడతాడు. ఏమన్నా అంటే వినేవాడు వెర్రోడు అనుకుంటుంది వైసీపీ. వినేవాడికి బుర్ర ఉండదు, మనం ఏం చెప్తే అది వింటారు, ఏం చెప్తే అది నమ్ముతారు అనుకుంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో ఈరోజు జంజీ బ్యాచ్ లేదు. ఏమంటారు? కామెంట్ చేయండి.